హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి 10 లక్షల రూపాయల చెక్ రాశాను, రేపటికే ఆర్డర్ కావాలి అని ఆ కస్టమర్ అంటాడు. రేపటికి అంటే కష్టం కదా మేడం అని మేనేజర్ వంశీ జ్యోత్స్నతో అంటాడు. కష్టమే అని అంటుంది జ్యోత్స్న. పర్వాలేదు సార్, మేము ఆర్డర్ సప్లై చేస్తాము అని దీప చెబుతుంది. సూరజ్ మేనేజర్తో ఈ చెక్ మా బ్రాంచ్ బ్యాంక్ అకౌంట్లో వెయ్యి అని చెబుతాడు. ఈరోజు బ్యాంక్ హాలిడే కదా సార్ అని మేనేజర్ అంటాడు. పర్లేదు, రేపు వేసుకోండి అని ఆ కస్టమర్ అంటాడు. దీంతో ఆలోచనలో పడతాడు సూరజ్. కస్టమర్ పేరు, ఆర్డర్, ఏ అడ్రస్కు తీసుకురావాలో అన్ని వివరాలు తీసుకుంటుంది దీప. ఇది పద్ధతి అంటే కొందరిని చూసి కొందరు నేర్చుకోవాలి అని జ్యోత్స్నను చూస్తూ ఆ కస్టమర్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడే లోపలికి వచ్చిన కార్తీక్ జ్యోత్స్న కోపంతో రగిలిపోవడం చూసి ఏంటి వాతావరణం అంతా వేడిగా ఉంది అని అంటాడు. బావా, ఫుడ్ డెలివరీ వచ్చింది, ఎంతో తెలుసా, 1000 మందికి భోజనాలు అని అంటుంది దీప. కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ మరదల అని అంటాడు కార్తీక్. దీంతో బావా అంటూ గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు కంగ్రాచ్యులేషన్స్ చెప్పడంలో తప్పు లేదు కదా. వాతావరణం వేడిగా ఉందంటే ఏసీ ఆఫ్లో ఉందనుకున్నాను, ఇది కొందరి కడుపు మంట వల్ల వచ్చిన వేడి అని ఇప్పుడు అర్థమైంది అని కార్తీక్ అంటాడు. దీంతో కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఆ వెనకే సూరజ్ కూడా వెళ్ళిపోతాడు. ఆఫీసు బయట క్యాంటీన్లో కాఫీ తెచ్చుకుని కూర్చుని కోపంతో రగిలిపోతూ ఫోన్ చూస్తుంటుంది జ్యోత్స్న. తీరా చూస్తే జ్యోత్స్న తెచ్చిన కాఫీ తీసుకుని సూరజ్ తాగడం చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. నువ్వా, నా కప్పు ఎందుకు తీసుకున్నావు అని అంటుంది జ్యోత్స్న. దీని మీద ముందుగా ఎవరి పేరు రాసి ఉండదు, చివరిగా అది ఎవరి సొంతం అవుతుందో వారి పేరు మాత్రమే దాని మీద రాసి ఉంటుందని సూరజ్ అంటాడు. కోతలు కోయడం, నాటకాలు ఆడడం ఆపురా, నువ్వు స్మార్ట్ అని, వెరీ ఇన్నోసెంట్ అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు, కానీ నీ డ్రామాలు నాకు తెలుసు కదా అని అంటుంది జ్యోత్స్న. కాఫీ బాగుంది, థ్యాంక్ యూ అంటాడు సూరజ్. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెబుతున్నావు అని అంటుంది జ్యోత్స్న. నేను అనుకున్నదే మాట్లాడుతాను, నువ్వు అనుకున్నది మాట్లాడను అని అంటాడు సూరజ్. ఒక చిన్న వీడియో పెట్టుకుని నువ్వు నన్ను ఏం చేయగలవు గుర్తుపెట్టుకో అని అంటుంది జ్యోత్స్న. కాసేపట్లో మీ తాత దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది, వీడియో మీ తాతకు పంపించాను అంటూ సూరజ్ అయితే జ్యోత్స్నకు షాక్ ఇస్తాడు. దీంతో జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటుంది. రౌడీలను అడ్డు పెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలు అన్నీ దాంట్లో ఉన్నాయి అని అంటాడు సూరజ్. ఎవరికి పంపించను అని మాట ఇచ్చావు కదరా అని అంటుంది జ్యోత్స్న. నేనేం మాట ఇవ్వలేదు, నువ్వు నా గురించి బయట పెడితే నేను నీ గురించి బయట పెడతాను అన్నాను అంటాడు సూరజ్. నేను నీ గురించి ఎవరికీ చెప్పలేదే అంటుంది జ్యోత్స్న. నేను నీ గురించి ఎవరికీ చెప్పలేదు అంటాడు సూరజ్. వీడియో పంపించాను అన్నావు కదా అంటుంది జ్యోత్స్న కంగారుగా. అది బయటపడితే నువ్వెంత కంగారు పడతావో చూడాలనుకున్నాను అని అంటాడు సూరజ్. నువ్వు మరీ ఇంత సాడిస్ట్ ఏంట్రా అంటుంది జ్యోత్స్న. నేను కొన్నిసార్లు మిర్రర్లా ఉంటాను, ఎవరి ముందు నిలబడితే వాళ్ళలా ఉంటాను. మేబీ నీలో నీ శాడిజం నాలో నీకు కనిపించిందేమో అని అంటాడు సూరజ్ కాఫీ తాగుతూ. నిన్ను చిన్నప్పుడే ఏదైనా మంచి డాక్టర్కి చూపించాల్సింది, వదిలేసి తప్పు చేశారు, ఇప్పుడు బాగా ముదిరిపోయింది అని అంటుంది జ్యోత్స్న. డోంట్ వర్రీ, నేను కరెక్ట్ చేస్తాను కదా అంటాడు సూరజ్. నిజాయితీ లేని నీలాంటి మాటలు వినాల్సి వచ్చింది చూడు, దీన్నే దరిద్రం అంటారు. అసలు ఎవర్రా నువ్వు, మా తాతను నన్ను కాపాడినట్లు ఫేక్ బిల్డప్ ఇచ్చి మా హౌస్లో ఉండాల్సిన అవసరం ఏంటి, నా వీడియో నీ దగ్గర పెట్టుకొని నన్ను బెదిరించాల్సిన అవసరం ఏంటి అని అంటుంది జ్యోత్స్న. కాఫీ తాగుతావా అంటాడు సూరజ్. ఒరే, నేనేం అడుగుతున్నాన్రా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా అంటుంది జ్యోత్స్న. నీకు అడగాలనిపించినప్పుడు నువ్వు అడిగావు, నాకు చెప్పాలనిపించినప్పుడు నేను చెప్తాను అని అంటాడు సూరజ్ చాలా నిదానంగా. నీలాంటి వాళ్ళని బయట తిరగనివ్వకూడదురా, వల వేసి పట్టుకుని హాస్పిటల్లో పెట్టాలి, నీకైతే టైం దగ్గర పడింది అని అంటుంది జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ. అవును, చాలా పెద్ద ఆఫర్ వచ్చింది కదా, ప్రిపరేషన్కు టైం దగ్గర పడింది అని అంటాడు సూరజ్. ఆఫర్ రాగానే ఏదో సాధించినట్లు ఫీల్ అవుతున్నట్లు ఉన్నావు అంటుంది జ్యోత్స్న. అంత పెద్ద ఆఫర్ నువ్వెందుకు వదిలేశావు అని అంటాడు సూరజ్ అనుమానంగా. నా ఇష్టం అంటుంది జ్యోత్స్న. ఎదగడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదిలేసుకునే వాళ్ళని ఏమంటారో తెలుసా, జ్యోత్స్న అంటారు.
ఈ ఆఫర్ నువ్వు తీసుకుని ఉంటే ఈ కాంపిటీషన్లో నువ్వే గెలిచేదానని సూరజ్ అంటాడు. ఆ దీప వంట లెక్క మా ఇంట్లో వంటలు చేసుకోవడంతో మొదలైంది దాని బతుకు. నువ్వేమో రోడ్డు మీద జ్యూసులు అమ్ముకునేవాడివి. అంటే ఇంచుమించు ఇద్దరిది ఒకేలాంటి స్థాయి. కానీ నా స్థాయి వేరు. నీ స్థాయికి 1000 మందికి ఫుడ్ డెలివరీ అంటే అదేదో అద్భుతం సాధించినట్లు ఫీల్ అవుతున్నారు. నాకు ఇలాంటివి సరిపోవు. కార్పొరేట్ కంపెనీలలో 1 ఇయర్ ఫుడ్ కాంట్రాక్ట్లు అయితే కనీసం నేను పెట్టే సంతకానికి ఒక వాల్యూ ఉన్నట్లు అంటుంది జ్యోత్స్న పొగరుగా. ఆల్ ది బెస్ట్ అంటాడు సూరజ్. సాధించలేనా అని అంటుంది జ్యోత్స్న. సాధించడం అంటే నువ్వు సాధించకుండా ఆగిపోతావా అంటాడు సూరజ్. నెవర్. నా టైం స్టార్ట్ అయింది. నువ్వే కాదు ఆ వంటలక్క కూడా నన్ను ఆపలేదు అంటూ వెళ్ళిపోతూ జారి స్టెప్స్ పైనుంచి పడిపోతుంది జ్యోత్స్న. ఏంట్రా అలా చూస్తున్నావు? పడిపోతే సాయం చేయాలి కదా అని అంటుంది జ్యోత్స్న. నొప్పితో అల్లాడిపోతుంది. ఎవరూ ఆపలేరు. ఎవరి సాయం అక్కర్లేదు అన్నావు కదా అంటాడు నవ్వుతూ సూరజ్. రే ముందు నవ్వడం ఆపు అంటుంది జ్యోత్స్న. పోటీ పడడం కాదు, ముందు నవ్వడం నేర్చుకో. ఇది కానీ ఎవరికైనా తెలిసిందనుకో అని అంటాడు సూరజ్. నేను జారిపడ్డానని ఎవరికైనా చెప్పావనుకో మర్యాదగా ఉండదు అంటుంది జ్యోత్స్న. నా నోటితో నేను ఎవరికీ చెప్పను. నేను పడ్డవాళ్ళ గురించి చెప్పే రకాన్ని కాదు, పడిన వాళ్ళను పైకి లేపే మనిషిని అని అంటాడు సూరజ్. మరి సాయం చేయడానికి నాకెందుకు చేయి అందించలేదు అంటుంది జ్యోత్స్న. ఇవ్వాలి అనిపించలేదు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. నాకు ఇప్పుడే అందంగా కనిపించింది అంటూ జ్యోత్స్నను ఒక ఆట ఆడుకుంటాడు సూరజ్. నిన్ను భరించడం నా వల్ల కాదు. నిన్ను చిన్నప్పుడే హాస్పిటల్లో చూపించి ఉంటే నాలాంటి దానికి ఇలాంటి బాధలు ఉండకపోయేవి అని అంటుంది జ్యోత్స్న. థ్యాంక్స్. నిన్ను బాధ పెడుతున్నానని నాతోనే చెప్పినందుకు అంటాడు సూరజ్. దీంతో కోపంగా రగిలిపోతూ ఉంటుంది. చందమామ కూడా నీ అంత అందంగా ఉండదు. నిజంగానే నువ్వు చందమామ కంటే అందంగా ఉంటావు. ఇది నీకు అబద్ధం అనిపిస్తే అదిగో ఆ చందమామనే అడుగు అంటాడు సూరజ్. నీతో ఉంటే నా బుర్ర పాడయ్యేలా ఉంది. నేను వెళ్ళిపోతాను. నేను పడిన విషయం ఎవరికైనా చెప్పావనుకో మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. చెప్పను. నా మాట గట్టు కాదు గోడ అంటాడు సూరజ్. అయితే దూకకుండా ఉండు. దూకావా చచ్చావా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక కుంటుతూ తన చైర్ దగ్గరకు వెళ్తుంది జ్యోత్స్న. అక్కడ దీప కార్తీక్ లేకపోవడం చూసి ఈ మొగుడు పిల్లలు ఎక్కడికో పోయినట్లు ఉన్నారు. ఉండుంటే ఎందుకు కుంటుతున్నావు అని అడిగేవారు. అబ్బా పడ్డప్పుడు ఏం తెలియలేదు కానీ ఇప్పుడు నొప్పి వస్తుంది అని అనుకుంటూ నొప్పితో అల్లాడిపోతుంది జ్యోత్స్న. జ్యోత్స్న కింద పడ్డావంట, ఇప్పుడు ఎలా ఉంది అని వచ్చి శివనారాయణ అడుగుతాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నీకెవరు చెప్పారు? ఈ వేస్ట్ పేలో సూరజ్ గాడే చెప్పి ఉంటాడు అనుకుంటుంది జ్యోత్స్న మనసులో. నడవడం కూడా రాకపోతే ఎలా జ్యోత్స్న? అంతా తెలుసులే, కాస్త చూసుకొని నడవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. పెదమేడం గారు ఇప్పుడు ఎలా ఉంది? జారి కింద పడ్డారంట కదా అంటూ వచ్చి చాలా హడావిడి చేస్తాడు కార్తీక్. నీకెలా తెలుసు అంటుంది జ్యోత్స్న. లోకం కోడే కూస్తుంటే నీకెలా తెలుసు అంటారేంటి అంటూ జ్యోత్స్న కాలు చూస్తుంటాడు కార్తీక్. అంటే ఈ విషయం ఎవరెవరికి తెలుసు అని అంటుంది జ్యోత్స్న. నాకు కూడా తెలుసు అమ్మాయి గారు అంటూ దీప అప్పుడే వస్తుంది. ఈ విధవ అందరికీ ఎలా చెప్పాడు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ జ్యోత్స్నకు మెమరీ టెస్ట్ అంటూ ఆట పట్టిస్తాడు. అయ్యా మహానుభావ, నా పేరు జ్యోత్స్న, మా అత్త పేరు కాంచన. నేనేం పడలేదు, జస్ట్ పడబోయాను అంతే అంటుంది జ్యోత్స్న. ఊరుకోండి మేడం, ఎవరో వెనక నుంచి తంతే కింద పడినట్లు ఉన్నారు. నోరు ఉంటే తిన్నగా మాట్లాడది అని తెలుసు, కాలు కూడా తిన్నగా నడవకపోతే ఎలా అంటాడు కార్తీక్. ఎవరి దిష్టి తగిలిందో ఏమో అంటుంది దీప. కడుపు మంట కాళ్ళకు అడ్డం పడి ఉంటుంది. ఆర్డర్ వచ్చింది కదా, చూసి వారవలేక అంటాడు సూరజ్. బావా నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, వెళ్ళండి అంటుంది జ్యోత్స్న. వెంటనే ఏడుస్తూ వస్తాడు మేనేజర్ వంశీ. మేడం గారు కింద పడిపోయారంట సార్ అంటూ ఏడుస్తూ అంటాడు మేనేజర్. వంశీ మొత్తానికి కార్తీక్, దీప, మేనేజర్ వంశీలు జ్యోత్స్నను ఒక ఆట ఆడుకుంటారు. ఆఫీసులో అందరికీ తెలిసిపోయిందా బావా అని అంటుంది జ్యోత్స్న. అప్పుడే సుమిత్ర కాల్ చేసి కింద పడ్డావట, ఇప్పుడు ఎలా ఉంది అని అంటుంది జ్యోత్స్నతో. దీంతో జ్యోత్స్న షాక్ అవుతూ కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఫోన్ తీసుకుని సుమిత్రతో మాట్లాడుతూ జ్యోత్స్నకు ఏం కాలేదని చెప్తాడు. ఇక తర్వాత ఆఫీస్ బాయ్ నాని వచ్చి జ్యోత్స్న గురించి తెలుసుకుంటాడు.
జ్యోత్స్న చాలా కోపంగా సూరజ్ దగ్గరకు వెళ్ళి, నేను కింద పడిన విషయం ఎవరికీ చెప్పొద్దు అన్నాను కదరా, ఎందుకు చెప్పావురా అని అంటుంది జ్యోత్స్న. సూరజ్ మాత్రం నవ్వుతూనే ఉంటాడు. రే, నేను నిన్ను తిడుతున్నాను అంటుంది జ్యోత్స్న. నువ్వు తిట్టుకో, నేను రేస్ చూసుకుంటాను అని జ్యోత్స్నకు మరింత కోపం తెప్పిస్తాడు సూరజ్. నేను కింద పడ్డానని ఎందుకు చెప్పావు అంటుంది జ్యోత్స్న. నేను ఎవరికైనా చెప్పానని నీకెవరైనా చెప్పారా? నేనైతే ఎవరికీ చెప్పలేదు, ప్రామిస్, నేనైతే ఎవరికీ చెప్పలేదు అని అంటాడు సూరజ్ మరొకసారి. సరే, ఏం చేసావో చెప్పు అని అంటుంది జ్యోత్స్న. హా, నీలా మరెవరూ పడకూడదని నువ్వు పడిన సీసీటీవీ ఫుటేజ్ను మన కంపెనీ గ్రూప్ అకౌంట్లో పోస్ట్ చేశాను అంతే. నువ్వు ప్రెస్టేషన్లో ఉండి చూసుకోలేదేమో, గ్రూప్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది అని అంటాడు సూరజ్ తాపీగా. సరే, మరి ఇంట్లో వాళ్ళకు ఎలా తెలిసింది అంటుంది జ్యోత్స్న. ఆ ఇంట్లో నుంచి వాళ్ళకు తెలియకపోతే వాళ్ళు కూడా పడిపోతారని కార్తీక్ గారిని ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయమని అన్నాను అంతే. షేర్ చేయమని చెప్పాను, కానీ నువ్వు కింద పడ్డావని నేనైతే ఎవరికీ చెప్పలేదు అంటాడు సూరజ్. దాంతో ఇక జ్యోత్స్న తల పట్టుకుంటుంది. నీకు దండం రా దూత, నువ్వు మామూలుడివి కాదు, నిన్ను ఏం చేసినా తప్పు లేదు అని జ్యోత్స్న అంటుంది. పొగడ్తలు నాకు నచ్చవు అని అంటాడు సూరజ్ సిగ్గుపడుతూ. నువ్వు ఏ గ్రహం నుంచి ఊడిపడ్డావురా అంటుంది జ్యోత్స్న అసహ్యంగా. సూర్యగ్రహం అంటూ జ్యోత్స్నను ఆట పట్టిస్తాడు సూరజ్. ఉంటావు ఉంటావు, నీ గురించి తెలిస్తే మా తాత ఏం చేస్తాడో తెలుసా అని అంటుంది జ్యోత్స్న. నన్నేం చేస్తారో పక్కన పెట్టు, నీ గురించి తెలిస్తే అప్పుడు నువ్వు కింద పడడం కాదు, మీ తాతయ్య నిన్ను కింద పడేస్తాడు అంటూ కుంటుతూ నడుస్తూ వెళ్ళిపోతాడు సూరజ్. సీసీ కెమెరాకు దొరకకుండా నటిస్తున్నావు కదరా అనుకుంటుంది జ్యోత్స్న.